నన్ను చూసిన మీ అందరికి నమస్కారం అండి. సో ఈ వీడియోలో నేను మన ఫామ్ అప్డేట్ అయితే ఇస్తాను. అసలు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పంటలు ఉన్నాయి, ఎన్ని రోజులైంది అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. మనం మొక్కజొన్న వేసుకుని అయితే దగ్గర దగ్గర ఒక 3 నెలలు అయిపోతుంది. అలా నరి తోట వేసుకుని ఒక 4 నెలల వరకు అవుతుంది. అండ్ పసుపు ఒకటి ఉంది, పసుపు ఒక 6 ఎకరాలు వేసాం కదా. సో పసుపు కూడా దగ్గర దగ్గర 8 months అయింది. ఇప్పుడు మనం ఆకులు అనేవి కట్ చేపిస్తున్నాం అనమాట. సో తర్వాత ఆకులు కట్ చేసిన తర్వాత 10 రోజుల తర్వాత మనం హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాం పసుపుది. అండ్ అలానే అరటి తోట కూడా కొన్ని మందులో వేసాం అనమాట. సో అవి ఏమి వేస్తాం అంతా కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొక్కజొన్న కూడా మనకు ఆల్రెడీ పొత్తులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో అంతా వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎంతవరకే చూడండి. మొక్కజొన్న పొత్తులు అయితే స్టార్ట్ అయినాయి. అక్కడక్కడ రెండేసి వస్తున్నాయి. కాకపోతే మనకి ఒకటే బాగా వస్తుంది, ఇంక సెకండ్ అంత రాదనమాట. చూస్తారు కదా, చాలా వరకు రెండే వస్తున్నాయి. ఇక్కడ కూడా 2 ఉన్నాయి. సో దీనికి మనం స్టార్టింగ్లో ఒకేసారి మందు వేసాము. ఒక 2 సార్లు పురుగు మందు కొట్టించాము, ఒకసారి కలుపు మందు కొట్టించాము. అదంతా నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది. అండ్ తర్వాత ఏమైందంటే కొంచెం ఇటు సైడ్ అంతా కూడా బాగానే అనిపించింది, కానీ లోపల అక్కడక్కడ కొంచెం హైట్ పెరగలేదు అనిపించింది. సో దానికి మళ్ళీ మేము ఏం చేసాం, డ్రిప్లో ఒక 10 కిలోలు అమోనియం అండ్ అలానే ఒక 10 కిలోలు యూరియా వేసి సో మొత్తం అంతా ఇంకోసారి ఇచ్చేసాము వాటర్ సాల్యుబుల్స్ ద్వారా. సో దాని తర్వాత మళ్ళీ హైట్ పెరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వెనకాల కూడా అంతా కూడా బాగానే ఉంది. పొత్తులు కూడా సైజు నార్మల్గా అంత ముందర మనకి ఎప్పుడు వేసే అంత సైజే వస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఇంకా పెరుగుతాయి అన్నమాట, ఇంకా పెద్దవి అవుతాయి. ప్రస్తుతానికి ఇదైతే బాగానే ఉంది. అండ్ గాలి కూడా వేస్తుంది, అక్కడక్కడ ఒకటి పడుతూ ఉన్నాయన్నమాట రోడ్డు పక్కన అంతా కూడా. ఇప్పుడైతే పసుపు చూపిస్తాను, తర్వాత అయితే అరటి తోటలోకి వెళ్దాం. ఈ అరటి తోటలో ఏమేమి పని చేయించాం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పసుపు అంతా కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఆకులను కూడా ఎండిపోయినాయి. సో పైపిచ్చేస్తున్నాం ఆకుల్ని. మనం ఒక 10-15 రోజుల వరకు నీళ్ళేం పెట్టకూడదు. ఇంకా తర్వాత హార్వెస్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. చూస్తున్నారు కదా, ఇలా అయితే పైపిచ్చేస్తాము. తర్వాత డ్రిప్ తీసేసి మనం వాటర్ సాల్యుబుల్స్ ఇచ్చుకున్న తర్వాత డ్రిప్ అయితే తీపిచ్చేసి ఇవి ఏవైతే ఉన్నాయి ఆకులు ఇవన్నీ కూడా ఇక్కడే మంట పెట్టేస్తాము. అటు పక్కన ఆల్మోస్ట్ అయిపోయింది కట్ చేయడం, ఆకులు కట్ చేయడం. ఇప్పుడు ఇది కొంచెం ఉందన్నమాట. ఇది కొంచెం అయిపోతే మనం ఇంకా ఒక 15 రోజుల తర్వాత హార్వెస్ట్ స్టార్ట్ చేస్తాము. అండ్ మధ్యలో కలుపు కూడా లాస్ట్ వచ్చేసిన తర్వాత మనం కూడా మధ్యలో ఏం చేయించలేదు కదా. సో కలుపు కూడా వచ్చింది. చూస్తాం, వీలైతే ఒకసారి కలుపు మందు కొట్టిస్తాము గట్లు ఈ పైన ఏవైతే బెడ్లు ఉన్నాయో బెడ్ల పైన కొట్టించి చూస్తాము. లేదా వచ్చేస్తుంది అంటే ఏం పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు. లేదంటే కలుపు మందు కొట్టించాల్సి వస్తుంది. చూద్దాం. గాలి కూడా విపరీతంగా వేస్తుంది. అసలు ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి కదా, ఎక్కడికెక్కడ ఎగిరికి వెళ్ళిపోతున్నాయి. అక్కడ చూడండి ఎలా వెళ్తున్నాయి గాలికి మొత్తం. సో ప్రస్తుతానికి మన పసుపు అప్డేట్ అయితే ఇది. అండ్ ప్రజెంట్ అయితే రేట్ కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ మనం అనుకోలేదు ఇంత, అంటే స్టార్టింగ్ ఉల్లిపాయ వేసుకున్నాం కదా దీని మధ్యలో, అది కొంచెం దెబ్బేసింది. దానివల్ల కొంచెం ఎఫెక్ట్ ఉంది. ఈల్డింగ్ అనేది అంత గ్రేట్గా ఏం రాలేదని అనుకుంటున్నాను. మొత్తం హార్వెస్ట్ చేసి మన తూకాలు చూసే వరకు కూడా ఎంత వస్తుందో తెలియదు అనమాట. చూద్దాం. కానీ కింద మాత్రం పీక్ చూసాము. పీక్ చూసినప్పుడు ఏంటంటే బాగానే అయింది, బాగానే ఊరింది. రాగుమతి కూడా ఏం లేదు, అంతా చాలా బాగుంది. పసుపు అయితే అంటే వచ్చిన కాడికి చాలా బాగుంది. ములక్కాళ్ళు అయితే అసలు బాగా వస్తున్నాయి. ఇది అప్పుడే 3వ క్రాప్ మేము హార్వెస్ట్ చేస్తుంది. ఏదో సరదాగా వేసుకున్నాం, కానీ గొట్టలు అంటే అసలు చూడండి ఇక్కడ కాయలు. మనం ఇంకా దీన్ని శ్రద్ధ చేస్తే ఇంకా బాగా వస్తాయి. ఇవంతా కూడా హైబ్రిడ్ అనమాట. మొత్తం ఈ చెట్టు చూడండి, అసలు చెట్టు నిండా కాయలు. సో మనం ఇప్పుడైతే హార్వెస్ట్ చేసాము. దగ్గర దగ్గర ఒక 5-6 కేజీలు ఉండొచ్చు ఈజీగా. అసలు చూడండి ఎంతలా ఉందో. ఇంత లావు ఉన్నా సరే బాగుంటుంది టేస్టీగా. సాంబార్లో వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇంత లావు ఉన్నవి. ఇవేంటంటే నార్మల్ అన్నమాట, ఒక మీడియం సైజ్. ఇవి దానికి దీనికి అసలు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సరదాగా గొడ్ల మీద వేసినవి అసలు ఎంతలా బాగా కాస్తున్నాయి ఇవి. సో మనం సెకండ్స్ వదులుకున్నప్పుడు ఫస్ట్ అరటి బొందలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మధ్యలో కట్ చేయించేస్తున్నాము. కట్ చేయించినా సరే చూడండి, ఇంకా దీంట్లో అప్పుడే దగ్గర దగ్గర 3 నెలలు 4 నెలలు అయింది. మనం మొత్తం గెల్ల కట్ చేసి 3 నెలలు అయింది. ఇంకా వాటర్ ఉంది చూడండి మధ్యలో. అర్థమవుతుందా? ఇలా నొక్కుతుంటే చూడండి వాటర్ ఎలా వస్తుందో.
అది ఈ దీంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇప్పుడు ఇది లాక్కుంటుంది అనమాట, అందుకే ఉంచేసాం. ఇంకా పైనంతా కొంచెం బెండ్ అయిపోతుంది, ఈ మొక్కల మీద పడుతుందని చెప్పేసి అక్కడ కట్ చేయించేసాం. ఇది ఫిప్సాల్ కంపెనీ వాళ్ళది ట్రైకోడర్మా, అండ్ అలానే ఇటు పక్క సూడోమోనాస్ అనమాట. సో ఈ 2 ప్యాకెట్లు ఒక 200 లీటర్ల డ్రమ్కి, ఇది 100 ml ప్యాకెట్స్, అదొకటి ఇదొకటి కలిపేసుకొని 200 లీటర్ డ్రమ్కి. సో మనమైతే ఇప్పుడు అరటి మొక్కలకి డ్రంచింగ్ అయితే చేపిస్తున్నాము. సో ఎకరానికి ఒక డ్రమ్ సరిపోతుంది. ఇది బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం కూడా మనం వాడాము దీన్ని, లాస్ట్ అంత ముందర వీడియోలు చూసి మీకు గుర్తుండే ఉండొచ్చు. సో దీంట్లో కంపోజిషన్ వచ్చేసి చూడండి, ఈ సూడోమోనాస్లో ఇవైతే ఉన్నాయి, అలానే ట్రైకోడర్మాలో అయితే కంపోజిషన్ ఇవైతే ఉన్నాయి. సో దీంట్లో చాలా వరకు బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది అనమాట. సో చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ టైం మీరు చూసుకుంటే కనుక అసలు మనకి ఎటువంటి రోగం లేదు, తోట చాలా బాగా పనిచేసింది. దీంతోపాటు సూర్య మ్యాక్స్, శక్తి మ్యాక్స్ అని వస్తుంది, అది కూడా కలుపుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. కానీ మేము మామూలుగా ఇంక ఇదే ఆర్డర్ చేసాము. సో వాళ్ళ నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కూడా. ఫస్ట్ కొన్ని నెలల్లో మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. జస్ట్ లిక్విడ్ లా ఉంటుంది, చూస్తున్నారు కదా, వాటర్లానే ఉంటుంది, లిక్విడ్లానే ఈజీగానే కరిగిపోద్ది. ఇది కూడా సూడోమోనాస్ కూడా లిక్విడ్ లానే ఉంటుంది. సో ఇలా వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అంతా బాగా కరిగేలాగా. మిక్స్ చేసుకున్న తర్వాత మనం డ్రమ్లో పోసుకుంటాము. మనం వేసుకునే ఏ మందులైనా సరే ఫస్ట్ బకెట్లో మిక్స్ చేసుకున్న తర్వాత డ్రమ్లో వేసుకుంటే ఏంటంటే బాగా మిక్స్ అవుద్ది. ఫస్ట్ లేదా డైరెక్ట్గా డ్రమ్లో వేస్తే కరగడం కష్టం అనమాట, అది ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి. మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి పైకి కిందకి. సో మొదట్లో మనం కొంచెం కొంచెం వేసుకుంటే సరిపోద్ది నీళ్ళు. డ్రిప్ ఉంది కదా, డ్రిప్ ఇప్పుడు వదిలేసాం ఫుల్గా వాటర్, మొత్తం అంతా కూడా కరిగిపోద్ది అనమాట. సో ఇంతే. సో ఇలా అయితే పోసుకోవాలి. ట్రైకోడర్మా సూడోమోనాస్ ఏం చేస్తుంది అంటే, ఆల్మోస్ట్ మీ అందరికీ వ్యవసాయం చేసే వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో ఇది భూమిలోకి వెళ్ళిన తర్వాత గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ చేస్తారన్నమాట. దానివల్ల మనకి భూమిలో ఏమన్నా అంటే మొక్కకి హాని చేసే పురుగులు ఏమైనా ఉన్నా సరే వాటిని అరిగట్టి మనం వేసిన మందు ఇవన్నీ కూడా మొక్కకి అందేలాగా మనకి ట్రైకోడర్మా సూడోమోనాస్ అయితే హెల్ప్ చేస్తుంది. అలానే కింద వేరేది ఏమైనా తెగుళ్ళు కానీ ఇవి కానీ మొత్తం అన్నీ కూడా అరగడతాయి అనమాట. సో దానికి కానీ మనం ట్రైకోడర్మా సూడోమోనాస్ వేసుకుంటాం. నెక్స్ట్ ఇంకోసారి కూడా పంపిస్తాము. సో ఇది ఆల్మోస్ట్ ఒక 5 నెలలు అయిపోయి ఉంటుంది సెకండ్ క్రాప్ వచ్చేసి. ఫస్ట్ క్రాప్ ఏమో మనకు 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ దీనికి వేయించేస్తున్నాము. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ కొత్తగా వేసుకున్నాం కదా, దానికి కూడా పంపిస్తాం. మొత్తం అన్నింటికి పంపిస్తున్నాం. చూస్తున్నారు కదా, ఎలా అయితే పంపించుకోవాలి. సెకండ్స్ వదిలిన దానికి అయిపోయింది. ఇప్పుడు ఈ మొక్కలకు పంపిస్తున్నాము, చిన్న మొక్కలకి. ఇవి వేసుకుని మనం 3 నెలలు అయిపోయింది. మందు వేయాలి నెక్స్ట్. ఇంకా నెక్స్ట్ మనం మందు వేసామంటే ఇంకా పైకి లేస్తాయి బాగా. ట్రైకోడర్మా సూడోమోనాస్ పోసిన తర్వాత కొంచెం మొక్కలు అయితే ఎదిగినాయి. 4 రోజులైంది, డిఫరెన్స్ అయితే కనబడుతుంది. మనం వేసే మందులన్నీ కూడా మొక్కకు అందించడానికి అవి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ట్రైకోడర్మా సూడోమోనాస్ అనేది గుడ్ బ్యాక్టీరియాని ప్రొడ్యూస్ చేసి, సో బ్యాక్టీరియాని కిల్ చేసి మొక్కల గ్రోత్ అనేది పెరగడానికి హెల్ప్ అవుతుంది. చూడండి, ఇప్పుడు బాగానే ఉంది, బాగానే ఎదిగినాయి. అరటి తోటకి రెండోసారి అయితే మందు వేపిస్తున్నాను. ఇప్పటికి 3 నెలల 15 రోజుల పైన అయింది. రెండోసారి మందు అయితే వేపిస్తున్నాము. చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఇక్కడ ఉంది. చెట్టు కొంచెం దూరంలో ఇక్కడ వేసుకుంటున్నాం, అంటే డ్రిప్ పైప్ అక్కడ ఉంది కాబట్టి. అలానే అటువైపు కూడా డబుల్ డ్రిప్ లాగాము.
సో అక్కడే వేసుకున్నాము, అటు ఇటు వేసుకుంటున్నాము మొక్కకి. చూస్తున్నారు కదా, మొక్కకి దగ్గరలోనే అటు ఇటు. సో ఏమేమి మందులు వేసామనేది నేను చెప్తాను. సెకండ్ క్రాప్ అండ్ అలానే ఫస్ట్ క్రాప్ కలిపి దగ్గర దగ్గర మనకి 4500 మొక్కలు అయితే ఉంటాయండి. వాటికి డిఏపి ఒక 10 బస్తాలు, పొటాష్ ఒక 6 బస్తాలు, అమోనియా ఒక 6 బస్తాలు, మైక్రోన్యూట్రియంట్స్ 50 కేజీల బస్తాలు వస్తాయి, అవి ఒక 2, ఆర్గానిక్ మాన్యూర్ అని మనకి నార్మల్ దొరుకుతాయి మందుల షాప్లో, సో అవి ఒక 6 బస్తాలు. మొత్తం ఇవన్నీ కలిపేసి పెద్ద మొక్కలకి అయితే ఒక 350 గ్రాముల చొప్పున వేసాము. చిన్న మొక్కలు కొంచెం తక్కువ వేసాము, ఒక 200 నుంచి 250 గ్రాముల వరకు వేసాము. సో ఇవే మనం సెకండ్ టైం వేసుకున్న ఫర్టిలైజర్స్ అయితే. ఇదంతా కూడా సెకండ్ వదిలింది. చూడండి, మొక్కలన్నీ కూడా ప్రస్తుతానికి అయితే బాగున్నాయి. అండ్ అలానే ఒకసారి దీనికి పురుగు మందులు కూడా కొట్టించాలి, నెక్స్ట్ కొట్టిస్తాము. సో ఇదంతా కూడా మనం ట్రైకోడర్మా సూడోమోనాస్ వేసుకున్న ఒక 15 రోజులుగా అయితే మందు వేపిస్తున్నాము. అలానే ఏంటో ఇది కొంచెం గ్రోత్ అనేది కొంచెం తక్కువే ఉందని చెప్పాలి, మనం ఫస్ట్గా వేసుకున్నది. సో ఇప్పుడు మందు వేస్తున్నాం కదా, లేస్తుంది. ఆల్మోస్ట్ మొలకలన్నీ కూడా బాగా వచ్చినాయి, అక్కడక్కడ కొంచెం చిన్న మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం రెండోసారి మందు వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ మందు పవర్ కన్నా ఇవి కొంచెం లేస్తాయి. అంటే మనం జొన్న వేసేదాం కదా స్టార్టింగ్లో, సో దానివల్ల కూడా కొంచెం ఇది ఉంటుంది. అది ఇప్పుడప్పుడే పనిచేయదు, ఇంకా అది మొత్తం భూమిలో పడిన తర్వాత కుళ్ళిపోవాలి, అది ఇంకా ఎరువు కింద మారాలి, టైం పట్టుద్ది. మనకు ఒక దున్నిచ్చి ఒక నెల అవుతుందేమో, సో ఇంకో 2 నెలలకి అది పనిచేస్తుంది ఆ మందు. మందు వేసుకున్న తర్వాత మనం దానిపైన మట్టి అయితే కట్టించేస్తున్నాము సెకండ్ క్రాప్కి. చూస్తున్నారు కదా, ఎందుకంటే అది మొక్క ఎదిగే కొద్దీ ఇంకా పైకి వచ్చేస్తూ ఉంటుంది వేర్లు అనేవి, సెకండ్ క్రాప్ కాబట్టి. సో మా కింద మనం మట్టి అయితే కట్టించుకోవాలి, లేదా కట్టిస్తున్నాము. ట్రైకోడర్మా సూడోమోనాస్ అయితే పోయించుకున్నాము. అది పోయించుకున్న ఒక 15 రోజులకి, అంటే ఆల్మోస్ట్ ఇప్పటికి 3 months 15 days పైనే అవుతుంది మన అరటి తోట వేసుకుని. ఈరోజు అయితే రెండోసారి మందు అయితే వేపిస్తున్నాము. చూస్తున్నారు కదా, మొక్క అటువైపు ఇటువైపు ఇలా మందు వేసుకున్నాము. వేసుకున్న తర్వాత మట్టి అయితే కప్పేస్తున్నాము. మొత్తం ఫస్ట్ తోటకి అండ్ అలానే సెకండ్ రోజులు కూడా తోటకి అంతా కూడా మందు వేయడం అయిపోయింది. సో ఇప్పుడైతే ఏంటంటే మళ్ళీ కలుపు వస్తుంది, చూస్తాము కలిపి బెడ్ గడ్డి ఇచ్చేస్తాము, లేదంటే మధ్య మధ్యలో కలుపు మందు కొట్టించాలి. చూసారు కదా వీడియో, నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.